చాణక్యుడు బతికి ఉంటే అమిత్ షా తెలివికి షాక్ అయ్యేవారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా ప్రియాంక గాంధీ నోట వినిపించిన వాగ్బాణం ఇది. మహిళా రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. ప్రియాంక ప్రసంగం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమె వాక్చాతుర్యంపై ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలను కూడా ఎండగట్టడంలో విజయం సాధించారు ప్రియాంక. ఇదే ఐక్యమత్యం మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ఉపయోగపడుతుందా అని చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మరింత కీలకంగా ప్రియాంక మారనున్నారా? వేచి చూడాల్సిందే. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చతో వయనాడ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి దేశవ్యాప్తంగా మరింత ప్రచారం లభించింది. ఈ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో ఆమె సక్సెస్ అయ్యారని చెప్తున్నారు విశ్లేషకులు. పార్లమెంట్లో ఆమె చేసిన ప్రసంగం అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది. తన సోదరుడు విపక్ష నేత రాహుల్ గాంధీకి ధీటుగా ప్రియాంక వాగ్దాటి కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును సమర్థిస్తుందని, అయితే ఈ బిల్లు వెనుక రాజకీయ దురుద్దేశాలను వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల మాటలపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై నేరుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రియాంక. ఆయన తెలివిలో చాణక్యుణ్ణి మించిపోయారని అంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి చిరునవ్వులు చిందించారు. ఆయన నొచ్చుకున్నట్టు కనిపించలేదు. और कुछ प्रदेशों की ताकत कम करके लोकतंत्र की धज्जियां उड़ाकर अगले चुनाव के लिए अपनी पार्टी की मजबूती का ढांचा बनाया जा रहा है. हंस रहे हैं गृह मंत्री जी, हंस रहे हैं. पूरी योजना बना रखी है. चाणक्य आज अगर जिंदा होते तो वो भी चौंक जाते आपकी राजनीतिक कुटिलता पे. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లో మహిళలకు ఈ రోజే రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ చారిత్రాత్మక చర్యను ప్రధాని మోడీ చిత్తశుద్ధితో చేపట్టి ఉంటే సభ మొత్తం దీనికి మద్దతు ఇచ్చేది. నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్రాల భవిష్యత్తును, పార్లమెంట్లో వాటి ప్రాతినిధ్యాన్ని డీలిమిటేషన్ కమిషన్లోని 3 సభ్యులే నిర్ణయిస్తారని స్పష్టమవుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ దేశ సమగ్రతపై పెద్ద దాడికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. మొత్తం మీద ఎన్నికల్లో రాజకీయ ట్రంప్ కార్డు మాదిరిగా ఈ బిల్లును వాడుకుంటున్నారని విమర్శించారు. పైకి చూస్తే ఇది బాగానే అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చదివితేనే అసలు అర్థం బయటపడుతుంది. ఇందులో రాజకీయ వాసన వస్తోంది అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. वैसे आज प्रधानमंत्री जी की बातों से ये लगा कि भाजपा ही महिला आरक्षण के चैंपियन, प्रस्तावक और सबसे बड़े समर्थक रहे हैं. इनके पूरे भाषण में यही बात थी, जबकि ये कह रहे थे कि इन्हें इसका श्रेय नहीं चाहिए. कोई भी महिला आपको बता देगी कि बार बार बहकाने वाले पुरुषों को महिलाएं झट से पहचान लेती हैं. आज भी इसमें कोई शक नहीं होना चाहिए कि भारतीय राष्ट्रीय कांग्रेस महिला आरक्षण के पक्ष में डट कर खड़ी है और खड़ी रहेगी. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక గాంధీ 2024 నవంబర్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ఈ సీటును వదులుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలు ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రియాంక సభలో కూడా స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు మరియు ఇతర జాతీయ అంశాలపై ఆమె ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. గాంధీ, నెహ్రూ పరివారం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీకి బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రులుగా చేశారు. తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా యూపీఏ ప్రభుత్వ హయాంలో తెరవెనుక సారథిగా వ్యవహరించారు. అయితే ఈ కుటుంబం నుంచి ముందుగా రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసినా అనుకున్నంత రాణించలేకపోయారనే వాదన ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తేలిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు ప్రియాంకను రాజకీయాల్లోకి తేవాలని చాలా కాలంగా ఒత్తిడి తెచ్చారు.
అప్పటి వరకు తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ ప్రచార కార్యక్రమాలకే పరిమితమైన ప్రియాంక 2019లో ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావటం ద్వారా అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆమె వాగ్దాటి ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రియాంక కాంగ్రెస్లో ఫైర్ ఫైటర్ పాత్రలో కనిపిస్తున్నారు. 2004 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇంగ్లండ్లో తన ఉద్యోగాన్ని వదిలేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన ప్రొఫెషనల్ జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ చాలా గొప్ప త్యాగం చేశారని సోనియా, ప్రియాంక భావించారు. 2019లో రాహుల్ గాంధీకి సహాయం చేయటానికి ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన స్థానం తీసుకోవటానికి కాదు అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రియాంక చేసిన ప్రచారం పెద్దగా పనికిరాకున్నా రాజకీయంగా ఆమె రాటుదేలేందుకు ఆ అనుభవం పనికొచ్చింది.